హైదరాబాద్ అబిడ్స్లో ఫిలిం ప్రొడ్యూసర్ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళుతున్న మహిళపై ఒక్కసారిగా కారు ఎక్కించాడు డ్రైవర్ మహానంద. ఇక ప్రమాదంలో నాంపల్లి ఆండాలమ్మ బస్తీకి చెందిన సునీత తీవ్రంగా గాయపడింది. గన్ ఫౌండరీ ఎస్బీఐ బ్యాంక్లో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్న బాధిత మహిళ విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా చాపెల్ రోడ్లో డ్రైవర్ మహానంద కారు ఎక్కించాడు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు యజమాని అయిన సినిమా ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడగగా కారు తనదేనని, డబ్బు ఇవ్వనని, యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ను చంపుకోండని దురుసుగా సమాధానం ఇచ్చాడు బొమ్మకు మురళి. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను ఇప్పుడు ఫోన్ చేస్తుండే కార్ యాక్సిడెంట్ అని చంపేసారు మరి. నేను వాడు నాకు వాడి ముఖం చూడొద్దు అని కొట్టేయరు. అది ఏం చేస్తారు అది చేసేయండి. అది కాదు సార్, ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు బిల్లు ఇది కడితేనన్నా మేము వేరే హాస్పిటల్ ఏదన్నా అక్కడ సజెస్ట్ చేయండి, అక్కడికన్నా తీసుకొని వెళ్తాం సార్. నాకు వాడు ఎందుకు తీసుకుపోయిండో బండి నాకు తెలియదమ్మా. మేడం దగ్గర దించేసి నేను వస్తుంటే అయ్యింది అని అంటున్నాడు. అది పార్క్ లో కార్ పార్కింగ్ లో గుద్దినంటాడు. కార్ పార్కింగ్ లో గుద్దలే సార్, మెయిన్ రోడ్ మీద, అది చర్చ్ దగ్గర రోడ్ మీద గుద్దిరంట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పట్టుకున్నారు కదా సార్. తోడు పెద్ద శని. నా కార్ కాస్టే ఉండదు. 5 లక్షలు 10 లక్షలు లోడ్ పెడతాను నేను. ఇప్పుడు అట్లా కాకుండా మీకు తెలిసిన ఏదన్నా హాస్పిటల్ ఉన్నా రిఫర్ చేస్తే మేము అక్కడికి తీసుకెళ్తాం కదా సార్. ఇక్కడ ఇది ఏందో బిల్ నాకేదో సంబంధం అమ్మా. నేను ఈడున్నానా, వాడు ఏడో కూర్చుని వాడిని తీసుకుపోవడానికి హాస్పిటల్ తెలిస్తే కాదు సార్. ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు పేషెంట్ మేము సఫర్ కావాలంటే తనకి ఏమైనా ఏమైతారు పేషెంట్ వాళ్ళ డాటర్ ని సార్, నేను వాళ్ళ డాటర్ ని. అచ్చా, ఓకే. ఏమైందంటమ్మా? ఆమె ఎంత ఏజ్ ఉంటది? 43-44 ఉంటది. హెల్త్ ఏమైనా ఖరాబ్ ఉండేనా ఆమెకి? హెల్త్ ఏం లేదు సార్, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంది సార్. మేము ఆమె రోజు పని చేస్తేనే మా ఇల్లు నడుస్తుంది. అట్లాంటిది ఇప్పుడు ఆమెకే ఇదైతే మేము ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు నేనేం చేయాలా తల్లి? మీరు ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడితే